సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ దేశం నాకేమిచ్చింది కాదు, ఈ దేశానికి నేనేమిచ్చాను అనే ఒక ఆశయంతో ముందుకెళ్లాలని ఇక్కడ కొందరు సామాజిక కార్యకర్తలు ఎవరికైతే ఉపయోగపడని వస్తువులు ఉన్నాయో అవి ఇతరులకు ఉపయోగపడే విధంగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వాల్ ఆఫ్ కైండ్ అంటూ ఇక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. కావున ఈ యొక్క సామాజిక కార్యకర్తల యొక్క ఆలోచన ఏంటి, వీళ్ళు సమాజానికి ఏం తెలియజేస్తున్నారనే దాని మీద వారి మాటల్లోనే ఉంటారు. నమస్కారం సార్. ఈరోజు మీరు వాల్ ఆఫ్ కైండ్ అని చెప్పేసి గత సుమారు దశాబ్ద కాలంగా చూస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? మీ పేరు, మీ నా పేరు దంతాల సుధాకర్ అండి. నేను చెన్నూరు ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ఈ వాల్ ఆఫ్ కైండ్నెస్ అనేది 2018లో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా మనం పేపర్లో చదువుతుంటాం, పాశ్చాత్య దేశాల్లో ఎలాంటి సంస్కృతి ఉన్నట్లు చదవడం జరిగింది. మరి అలాంటి కార్యక్రమాన్ని మన దగ్గర కూడా చేపడితే పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నాకు సపోర్ట్గా అమర్లపూడి చక్రవర్తి గారు రావడం జరిగింది. తర్వాత 1 year తర్వాత మేము పేదలు ఇచ్చినటువంటి అదేవిధంగా ఫ్రిడ్జ్ కూడా పెట్టినట్లయితే టౌన్హౌస్లో కానీ వివాహాది శుభకార్యాల్లో మిగిలిపోయినటువంటి ఫుడ్ను కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడితే దాన్ని పేదవాళ్ళు తీసుకెళ్ళి ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. మరి ఎమ్మెల్యే గారు రావడం వల్ల, ఇంతమంది రావడం వల్ల వాళ్ళు ఇంత హామీలు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా షెడ్డీ వేయడానికి ముందుకు వచ్చిన తాతకి, అదేవిధంగా ఫ్రిడ్జ్ చేస్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేమే కాదండి, మాకు ఉపాధ్యాయులు అందరూ సహకరిస్తున్నారు, రాజకీయ నాయకులు, గ్రామ పెద్దలు అందరూ సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇది మంచి కార్యక్రమం అని మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ ప్రోత్సాహం మాకు ఉన్నంతకాలం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు దీన్ని డెవలప్ చేయడానికి కూడా మేము కృషి చేస్తామని ఈ విధంగా ప్రజెంట్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మరో కార్యకర్త ఉన్నారు, మరి అమర్లపూడి చక్రవర్తి గారు. మీరు ఒక 2 మాటలు చెప్పండి. మీరు ఇటువంటి కార్యక్రమం ఎందుకు చేపట్టాలనుకున్నారు? దీనివల్ల మీకు వచ్చే ఉపయోగం, ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు? అక్కడ 2018 నుంచి స్టార్ట్ చేసినటువంటి కాన్సెప్ట్ మొత్తం విన్నప్పుడు ఏం జరిగిందంటే, మాకన్నా ముందర ఖమ్మంలో ఒకళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టారు, అది విన్నా నేను. మంచి కాన్సెప్ట్ అనుకొని కల్లూరులో పెడితే బాగుంటుంది అనుకునే లోపల సుధాకర్ సార్ నిజం మాట్లాడుకోవడం జరిగింది. దాన్ని చూసి మేము అప్పుడు మంచిగా డెవలప్ చేసి గంపనాపురం ఊరు మొత్తం మంచి పెట్టాము. ఏంటంటే మాకు కొంచెం రెస్ట్ టైం ఉంటుంది కండి, సెలవులు ఉంటాయి. సాయంత్రం ఈవినింగ్ కూడా మాకు సెలవులు లేకపోయినా ఈవినింగ్ పడికి వేసిన కల్లా కూడా ఈ కార్యక్రమం ఖాళీ ఉండలేక ఏదో ఒకటి మాకు 2014లో పిల్లల్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ చూడాలి. ఇంకా చదువే కాదు, శారీరకంగా వాళ్ళ మానసికంగా అన్ని డెవలప్మెంట్ కూడా వాళ్ళ పేదవాళ్ళకి సాయం చేయడం, అట్లా పిల్లలకు కూడా నేర్పు మొక్కలు నాటడం, ఇవన్నీ బళ్ళు అన్ని కార్యక్రమాలు. అందుకని మాకు 2014లో డిస్ట్రిక్ట్ బెస్ట్ పీస్గా అవార్డు వచ్చింది. అవార్డు వచ్చిన కానీ ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేస్తాం కాలేజీ. అదేవిధంగా మరో సామాజిక కార్యకర్త ఇక్కడ ఉన్నారు. వీళ్ళ యొక్క సేవను చూసి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ కూడా మాట్లాడారు. నా పేరు పెద్దబోయిన శ్రీనివాసరావు అండి, కల్లూరు. నా పేరు పెద్దబోయిన శ్రీనివాసరావు అండి, కల్లూరు. గోడ గురించి ఈ సామాజిక ఇలాంటి చిన్నగా గవర్నమెంట్ టీచర్ల ఇల్లు కూడా ఇలాంటి స్వచ్ఛంద సేవ ఇల్లు చేస్తున్నారంటే వాళ్ళని అభినందిస్తున్నాం అండి. వాళ్ళ ఎమ్మెల్యే గారిని పిలిచి ఇక్కడ ఫుడ్ అండి, ఫుడ్ కూడా వస్తుందండి, ఫంక్షన్లో మిగిలిపోయిన ఫుడ్ కూడా తీసుకొని వస్తున్నారంటే ఎమ్మెల్యే గారికి వాళ్ళు చెప్తే పవర్ కూడా అరేంజ్ చేస్తామన్నారండి. అలాగే ఒక దాత వచ్చి షెడ్ వేస్తున్నానండి, ఇంకో దాత వచ్చి ఫ్రిడ్జ్ వేస్తున్నానండి. వీళ్ళు నేను కూడా చూస్తానండి, మాకు లోకలేనండి. ఇక్కడికి ఎంతోమంది పనికి పోయే కూలీ వాళ్ళు కూడా ఇక్కడ షర్ట్లు ఉంటున్నాయండి. కూలీలు పత్తి తీయడానికి పోతుంటే షర్ట్లు వేసుకుంటారండి. వాళ్ళు వచ్చి ఇక్కడ నుంచి తీసుకోవడం నేను ఎన్నోసార్లు చూసిందండి. మేము కూడా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని మా శాయశక్తుల వేరే వాళ్ళతో ప్లస్ మేము కూడా చేద్దామని చెప్పేసి ఒక అభిప్రాయానికి వచ్చినామండి. ఈ కార్యక్రమానికి అలాగే భరత్ గారు అని ఇక్కడ ఒక సామాజిక కార్యకర్త ఉన్నారు. మరి వారు ఈ యొక్క కార్యక్రమం గురించి వారి మాటలో 2 మాటలు. అందరికీ నమస్కారం. నా పేరు భరత్, పేరు వంశ. ఇలాంటి కైండ్నెస్ ఆఫ్ వాల్ ఆఫ్ కైండ్నెస్ అంటే దయగల గోడ అనే ఒక సామాజిక దృక్పథంతో సుధాకర్ సారు అలాగే చక్రవర్తి సారు వీరిద్దరూ పూనుకొని ఇలాంటి కార్యక్రమాన్ని, మహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా మాలాంటి ఎవరైతే సామాజిక సేవకులు, స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే
ఇలాంటి కార్యక్రమాలు ఎంతోమంది పేదలకి ఉపయోగపడతాయి, చాలామంది కూడా ఆదర్శంగా ఉంటాయి. ఇది గతంలో నేను ఖమ్మంలో ఒకసారి చూశాను. అక్కడ కూడా అవేర్నెస్తో జనం రావటం, పేదలు రావటం, వాళ్ళు కావాల్సిన వస్తువులు తీసుకెళ్ళడం అనేది నేను చూస్తూ వచ్చాను. మన కల్లూరు మండలంలో కూడా పెడితే బాగుంటుందని అప్పట్లో నా చిన్నతనంలోనే ఆలోచించాను. కానీ ఇది సుధాకర్ గారి వల్ల, అలాగే మన చక్రవర్తి సార్ వల్ల ఇది సాధ్యమైంది. అలాగే ముందు కూడా మంచి ఇక్కడ మన స్పాన్సర్స్ కూడా షెడ్ ఇస్తానని ఇచ్చారు, అలాగే ఫ్రిడ్జ్ ఇస్తానని వచ్చారు. ఇలాంటి ముందుకు వచ్చి ఇలాంటి కైండ్నెస్ ఆఫ్ వాల్ని మంచిగా అభివృద్ధి పథంలో నడపాలని కోరుకుంటూ, అలాగే అదేవిధంగా మరో సామాజికర్త సుధాకర్ గారు ఉన్నారు. ఈ వాల్ ఆఫ్ కైండ్నెస్ గురించి ఏం చెప్తారు వారి మాటలో? ఈ యొక్క కార్యక్రమం చేయడం వల్ల ఉపయోగం ఏంటి, ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఈ కార్యక్రమం చేసిన వాళ్ళకి మీరు ఏం సందేశం ఇస్తారు? థ్యాంక్స్. నా పేరు కే వెంకటేశ్వర్లు. నేను సార్ వాళ్ళు ఈ యొక్క నిర్మాణం చేస్తున్నప్పుడు చూసి నేను ఇంప్రెస్ అయ్యి వచ్చి ఇక్కడ కూర్చొని సార్ కూడా కొద్దిగా హెల్ప్ చేశాను, చక్రవర్తి సార్ కానీ ప్లస్ సుధాకర్ సార్కి. ఈ యొక్క ఉద్దేశంతో నన్ను ఒక పాట రాయమన్నారు. దీని మీద వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తితో నేను ఒక పాట కూడా రాశాను. అది కూడా నిన్నే లాంచ్ చేశాము. దాన్ని ఒక రెండు మాటల్లో మీకు వినిపిస్తాను. దయగల గోడ నిన్ను పిలుచుచున్నది, దయగల గోడ నిన్ను అడుగుచున్నది, దయగల గోడ నిన్ను పిలుచుచున్నది, దయగల గోడ నిన్ను అడుగుచున్నది. పేదవారికి సహాయం కోరుకుంటున్నది, పేదవారికి సహాయం కోరుకుంటున్నది, దానినే సాయం కోరుతున్నది. దయగల గోడకు సాయం చేయండి, దయగల గోడకు సాయం చేయండి. థ్యాంక్ యూ సార్. ఇలాంటి మంచి పాటలతో నేను సారీ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఈ పాట రాసినందుకు ప్రతి పాటకి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఎవరైనా మొదటి అడుగుతోటే ప్రారంభం అవుతుంది. ఇక్కడికి ప్రభుత్వ ఉపాధ్యాయులు అయ్యుండి వారి యొక్క సొంత ఖర్చులతో స్వయంగా ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమం చేపట్టడం శ్లాఘనీయం. వాస్తవంగా చెప్పుకోవాలంటే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న ఉపాధ్యాయులు ఎవరు కూడా రూపాయి ఖర్చు పెట్టని ముందుకు రారు. కానీ అలా మేము సైతం అంటూ వాళ్ళ జేబుల్లో నుంచి పెట్టి అదేవిధంగా వాళ్ళకున్న టైంని ఈ యొక్క మంచి కార్యక్రమాలకి సామాజిక అభివృద్ధి కోసం చేస్తున్న వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ మరో మాస్టర్ గారు ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం గురించి ఏం చెప్తారు వారి మాటలో? నా పేరు కొడిసేన విజయ్ కుమార్ అండి. నేను పొర్లగూడెం పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నా. గతంలో సుధాకర్ గారు, చక్రవర్తి గారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఆ టీంలో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసినప్పుడు మేము స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. రీసెంట్గా ఈ మధ్యన ఖమ్మం మున్నేరు వరద బాధితులకి తీవ్ర నష్టం జరిగినప్పుడు ఈ కల్లూరు పరిసర ప్రాంతాల్లో బట్టలు సేకరించి, అట్లా జీవి మాల్ నుంచి బట్టలు సేకరించి వెళ్ళి అక్కడ వాడవాళ్ళది కౌసలాపురం ఏరియాలో ఇంకా కొన్ని ఏరియాల్లో అక్కడ పంచడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక 6 ఇళ్ళు కూలిపోయినాయి పూర్తిగా. వెంటనే స్పందించి ఎన్ఆర్ఐ ఉన్నటువంటి మా రిలేటివ్స్కి వాళ్ళకి ఆ వీడియోలు పంపిస్తే తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇచ్చారు. వాళ్ళు చిరు వ్యాపారం చేసుకున్న ఇంటిని రిపేర్ చేసుకున్నారు. సరే చేతనే సహాయం ఇచ్చి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడ్డారు. అట్లే తక్షణంగా 20 కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి 1,000 రూపాయలు లెక్క 20 కుటుంబాలకి 20,000 రూపాయలు ఎన్ఆర్ఐలతో ఇప్పించడం జరిగింది. ఇట్లా ఆ కార్యక్రమాలని మేము స్వచ్ఛందంగా సొంతంగా విలువైన సమయాన్ని ఖర్చు పెట్టుకొని వాళ్ళ అకౌంట్ నెంబర్లు తీసుకొని వాళ్ళకే డైరెక్ట్గా వేయించడం జరిగింది. ఇది కూడా వాల్ ఆఫ్ కైండ్నెస్లో భాగంగా ఇక్కడ ఎవరైనా స్వచ్ఛందంగా మనకి ఎక్కువైనటువంటి, మనకు అవసరం లేనటువంటి కుటుంబంలో ఉండి సరిపోక బట్టలు సరిపోక కానీ వస్తువులు కానీ ఎక్కువైన వస్తువులు మనకి కొత్తవి అయితే వాటి మీద మోజు ఉంటుంది. అప్పుడు పాతవి మనకు అవసరం ఉండదు కానీ ఇతరులకు అవసరం ఉంటుంది. నిరుపేదలకి
అవసరమైన వాళ్ళకి బట్టల రూపంలో, వస్తువుల రూపంలో, పుస్తకాల రూపంలో, చెప్పులు, బూట్లు ఏదైనా కానీ మనకు అవసరం లేని ఇక్కడ పెడితే అవసరమైన వాళ్ళు తీసుకుంటారు. దీని ఉద్దేశం అది. దీన్ని గ్రామంలో ఉన్నటువంటి పురప్రేమికులు, ఉద్యోగులు అందరూ కూడా వాళ్ళకి అవసరం లేని వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని, దానితో పాటు మా వంతు విలువైన సమయాన్ని, ఆర్థిక చేయుతని అవసరమైనప్పుడు స్పందించి ఇస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్లడంలో మా వంతు పాత్ర పోషిస్తామని తెలియజేస్తాం. ఓకే సార్. అదేవిధంగా మనం పెట్టలేకపోయినా పెట్టే ఇల్లు చూపించాలి. అందుకోసం నేను సైతం అంటూ ముందుకొచ్చి ఇక్కడ ఒక ఈ సైడ్ వాళ్ళని నిర్మించేందుకు దాతగా వచ్చిన ఇక్కడ ఒక షెడ్ ఏర్పాటు చేసేందుకు నా సొంత ఖర్చులతో నేను చేస్తానంటూ ముందుకు వచ్చిన ఓ దాతతో ఇప్పుడు మనం మాట్లాడదాం. సార్, మీ పేరు, మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి ఏ విధంగా స్పందించారు, ఏ విధంగా ఇవ్వాలనుకుంటున్నారు, దాతలకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? మీ పేరు, మీ ఊరు చెప్పండి. నా పేరు చక్కమూడి వెంకటేశ్వరరావు సార్. నేను అల్లూరి షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడిని సార్. అంతేకాదు మీరు సుధాకర్ గారు కానీ చక్రవర్తి గారు కానీ చేసే పనులు వాళ్ళు చాలా మందికి ఉపయోగపడే విధంగా తీస్తున్నారు. అందువల్ల మన వాళ్ళు కోఆపరేషన్ వాళ్ళ ఉద్దేశంతో మనం ఏదో ఒకటి చేయాలని ఉద్దేశంతో ఏంటంటే ఎంత ఖర్చు అయినా సార్ పర్లేదు, చెట్టు మీద అయ్యే ఖర్చు బాబుతో చెప్పాను సార్. ఎంతైనా పర్లేదు కానీ మంది బాధ్యత ఎవరు పెట్టుకోవడానికి లేదు, మొత్తం మనం పెట్టుకోవాలని చెప్పేసి. మీ బాబు పేరు, మీ మేడం సాయికృష్ణ సార్. మా బాబు పేరు సాయికృష్ణ, అమెరికాలో ఉంటారు సార్. మేడం పేరు విజయ్ గారు. నా పేరు చక్కపూడి వెంకటేశ్వరరావు గారు సార్. వీళ్ళ కోఆపరేషన్తోనే మొత్తం ముందు ఇవన్నీ చేయాలని చెప్పేసి మా బాబుకి ఇలాంటి బాగా చిన్నప్పుడు బాగా ఇష్టం సార్. అందుకోసం అదే ఉద్యోగం సార్. పర్లేదు సార్, ఎంతైనా పెట్టుకోవడం మనం ఇస్తున్నాం. 10 మందికి ఉపయోగపడి మనం చేయాలని చెప్పేసి. విన్నారు కదా వెంకటేశ్వర గారు చెప్పిన మాటలు. ఈ క్షణం మాత్రమే మంది, మరో క్షణం మంది కాదు. మనం బ్రతికుండంగా ఏం చేసామన్నదే మిగిలిపోద్ది. మనం చనిపోయిన తర్వాత చేసేది ఏం లేదంటూ ఈరోజు ఈ యొక్క నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం నేను భరిస్తానంటే అని ఇలా అమెరికాలో ఉంటున్న వాళ్ళ కొడుకు చెప్పినందుకు మా ఎస్ న్యూస్ టీవీ ఛానల్ తరఫున, ఎక్స్ట్రా మీడియా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ ఒక మరో కార్యకర్త ఉన్నారు, సామాజిక కార్యకర్త. ఆయన గారు ఏం చెప్తారు, ఆయన మాట్లాడదు. సార్, మీ పేరు? నా పేరు రాయల నాగేశ్వరరావు. యూపీఎస్ రఘునాథ భజన పాఠశాలలో హెడ్ మాస్టర్గా పనిచేసి ఉన్న, ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా కొనసాగుతూ కల్లూరు యూపీఎస్ మండల అధ్యక్షుడిగా కొనసాగుతూ మా మిత్రుడు ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ గారు, అట్లనే చక్రవర్తి గారు కూడా మంచి ఎంగేజ్ డైనమిక్ మెంబర్. అలాగే అయితే ఇటీవల గమనించినట్లయితే కరోనా టైం నుంచి ఇక్కడ మన దంతాల సుధాకర్ గారు యాక్టివిటీస్ చాలా కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆయన గారు ఒక్క తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ కూడా తిరిగి ఆ పరిసర ప్రాంతాలు మొత్తం ఆయన గారు వెహికల్ మీద ప్రయాణం చేసి కరోనా గురించి మంచి సరైన జాగ్రత్తలు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే అదే సేవలు కొనసాగిస్తూనే ఉన్నాను ఇప్పుడు కూడా. అట్లనే నేను కూడా కొంత ఇన్స్పైర్ అయినా వాస్తవంగా నేను కూడా రైస్ క్లబ్ మెంబర్గా ఉన్నాను. అట్లనే సేవా కార్యక్రమాల్లో కూడా రూపాయలు కనీసం ఎంతో కొంత ఖర్చు పెట్టాలి పేదవాళ్ళకి, అణగారిన వర్గాలకి ఓకే నష్టాలని చెప్పి మా నాన్నగారు కూడా నాకు ఆదర్శంగా తీసుకుంటా ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి మా ముందుగా కూడా ఎన్నో కొన్ని కొత్త వస్తువులు కూడా తెచ్చి మా శక్తిని బట్టి అక్కడ పెడితే ఎవరికైనా ఎంతో కొంతమందికైనా వాళ్ళు లబ్ధి పొందుతారు అనేటువంటి ఉద్దేశంలో ఉన్నాం. మేము కూడా సాధ్యమైనంతవరకు మా సుధాకర్ గారు చెప్పిన, చక్రవర్తి గారు చెప్పిన నా వంతుగా నేను సేవా కార్యక్రమాల్లో నా చేత నేను సహాయం ఆర్థికంగా కానీ శారీరకంగా చేయడానికి కూడా నేను సంసిద్ధంగా ఉన్నాను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. విన్నారు కదా, ఈ కల్లూరు పట్టణ ప్రాంతంలో కైండ్ ఆఫ్ అంటే దయగల కూడా మీ దగ్గర ఏ అయితే మీకు ఉపయోగపడిన వస్తువులు కానీ భోజనాలు కానీ ప్రతి ఒక్కటి కూడా తెచ్చి ఇక్కడ ఇచ్చిన ఎడల అది అవసరం ఉన్న వాళ్ళు తీసుకెళ్తారు. మనం ఏదైనా మిగిలిపోయిన అన్నం పడేసిన ఒక దగ్గర కుప్పగా వేస్తే కొన్ని సేవలు, కొన్ని జీవరాశులు బ్రతుకుతాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరు అలవాటు చేసుకొని ఎంతో కొంత దయా హృదయం కలిగి ఉన్నోళ్లే నిజమైన మానవులని తెలియజేసే ఈ యొక్క గోడకి నమస్కరిస్తూ ఇక్కడ చేస్తున్న కార్యకర్తలకి, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా మా ఎస్ న్యూస్ మరియు ఎక్స్ట్రా మీడియా తరఫున వాళ్ళకి పాదాభివందనాలు తెలియజేస్తూ సెలవు. కెమెరామ్యాన్ ఆర్కేతో ఎస్ న్యూస్ శ్రీనివాస్, కల్లూరు, ఖమ్మం జిల్లా, తెలంగాణ. శారీస్ మీ దగ్గర శారీస్ ఒకసారి చూపిరా. మీరు ఆడికెళ్ళి ఇట్లా శారీస్ పేరు అడగండి.
మేడం ఇస్తున్నారా? కల్లూరు నివాసి రూపల్లి మమతా గారు ఈరోజు దయగల గోడకి 8 చైర్లు డొనేట్ చేశారు. వారికి మా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకోవాలా